అండి అందరికీ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి స్వీట్ పూరి చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుంది. ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా అయితే ఒక బౌల్లో 1 కప్ అయితే మైదా పిండి తీసుకున్నాను నేను. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలిపి ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. బాగా ఎక్కువగా కలపాలన్నమాట. దీనికి పిండి ఎంత బాగా కలుపుకుంటే పూరీలు అంత బాగా పొంగుతాయి అన్నమాట. ఇలా బాగా కలుపుకోవాలి. వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. పిండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా పిండికి పట్టేలాగా బాగా ఒకసారి కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పిండిని బాగా నాననివ్వాలన్నమాట. ఈ పిండి నానే వరకు మనమైతే షుగర్ సిరప్ అయితే చేసుకుందాం. స్వీట్ పూరి కదా. 1 కప్పు మనం మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్ అయితే చక్కెర తీసుకొని అందులో ఒక పావు కప్పు వాటర్ పోసుకొని ఇదంతా బాగా కరిగే వరకు బాగా కరగబెట్టుకోవాలన్నమాట. ఇది కొంచెం జిగురు పాకం వచ్చే వరకు అయితే బాగా కలుపుతూ ఉండాలి. జిగురు పాకం వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేయాలి. తర్వాత మనం ఇలా పూరీలు అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక కొద్దిగా పిండి తీసుకొని ఇలా పూరీలాగా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా రౌండ్గా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ పొడిపిండి తీసుకొని దాని మీద పొడిపిండి వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా పూరీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా చేసి చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. లేదంటే ఇలానే మనం రౌండ్గా చేసినాం కదా ఫస్ట్ టైం, అలానే కూడా వేసేయచ్చు అనమాట ఆయిల్లో పూరీలాగా. కానీ ఇలా చేస్తే ఒక 4-5 డేస్ అయితే నిల్వ ఉంటుందన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇంకా పాడవకుండా ఒక 10 డేస్ వరకన్నా ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. పూరీలన్నీ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ వేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని అది కూడా హీట్ అవ్వనివ్వాలన్నమాట. మనం పూరీలు ప్రెస్ చేసే వరకు ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఆయిల్ బాగా వేడిగా ఉండాలి పూరీలకి. తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పూరీలన్నీ వేయించుకోవాలి. అప్పుడే పూరీలు చాలా చక్కగా వేగుతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో వేస్తే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో అయితే పూరీలు పొంగవు సరిగా. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పూరీలను ఇలా చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం షుగర్ సిరప్లో అయితే ఒక 30 సెకండ్స్ ఇలా ముంచి తీసేయాలన్నమాట. 2 సైడ్స్ ఇలా ఒక 30 సెకండ్స్ ఉంచేసి పక్కకు తీసేయాలన్నమాట. మళ్ళీ వేరొక పూరి అయితే చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని షుగర్ సిరప్లో అయితే ముంచేసి తీసేయాలి అంతే. అందులో ఒక 5 మినిట్స్ అలా ఉంచాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ వేడి మీదనే ఆ షుగర్ సిరప్లో వేసేసి తీసేయడమే. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవడమేనండి. మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయడం వల్ల డబ్బులేమి రావండి. ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుందనమాట. అంతే, అందుకోసమే లైక్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.